అందరికీ నమస్కారం అండి. రాత్రి నిన్న శ్రీరామనవమి కదా, దానికి మిగిలిపోయిన కొబ్బరికాయలతో కొబ్బరి లడ్డు ఎట్లా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ఆ కొబ్బరి గిన్నెలతో మేమైతే ఊర్లో అందరికీ లడ్డు చేసి పంచిపెట్టాలనుకున్నాము. ఈ ఐడియా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు కొబ్బరి లడ్డు ఎట్లా తయారు చేయాలనో చూద్దాం రండి. కొబ్బరి చిప్పలన్నిటినీ నీళ్ళల్లో వేసుకొని ఇట్లా అన్ని కడుక్కోవాలి. లోపల పీసు అదంతా ఉంటుంది కదా, ఆ పీస్ అంతటిని తీసేసుకోవాలి. ముందు వచ్చేటట్టు గీక్కోవాలి. రాత్రి టెంకాయ కొట్టేటప్పుడు పీస్ అంతా బడి ఉంటుంది కదా, ఆ పీస్ అంతా పోయేటట్టు తెల్లగా వచ్చేటట్టు రుద్దుకోవాలి. తర్వాత దాంట్లో ఉండే నీళ్ళను వేసుకోవాలి. ఇక్కడ మేమైతే దాదాపు 100 చెప్పల వరకు తీసుకున్నాము. ఎందుకంటే ఊర్లో 100 పైన ఇల్లు ఇన్ని దాదాపు ఒక 100 గిన్నెల వరకు ఉంటాయి. కొబ్బరి చిప్పలలో ఉండే కొబ్బరిని మొత్తము బయటికి తీసుకోవాలి. అట్లనే అన్ని మొత్తం కొబ్బరి చిప్పలలో ఉండే కొబ్బరిని మొత్తం బయటికి తీసుకొని కొబ్బరిని మొత్తము కొబ్బరి గీకుండే దాంతో గీకేసుకోవాలి. మొత్తము ఇట్లా కొబ్బరి గీక్కుండే దాంతో ఇట్లా గీక్కోవాలి. బరకగా గీక్కోవాలి. ముందుగా నువ్వులను పెనంలో వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు ఇట్ట చిటపట అనేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు లడ్డు ఎట్లా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి. నువ్వులు వేగిన తర్వాత దాంట్లోని పక్కకు తీసుకోవాలా. మళ్ళీ అదే పెనంలో నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులు వేగిన తర్వాత అన్ని పక్కకు తీసుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ అదే పెనంలో ఆ నెయ్యి వేసి, నెయ్యి వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముకున్న కొబ్బరి మొత్తం వేసుకొని కొబ్బరి కూడా కలర్ మారే వరకు వేయించుకోవాలి. బాగా కొబ్బరిలో ఉండే తేమ అంతా పోయి కొబ్బరి కొంచెం పొడి పొడిగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నాకు నెయ్యి సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ వేసుకుంటుండా. మీకు కావాలంటే మళ్ళీ వేసుకోండి. కొబ్బరిని ఇట్లా కలుపుతానే ఉండాలి. కలపకుంటే అంత అడుగంటే మాడిపోతుంది. కొబ్బరి ఇదిగో ఇట్లా కలర్ మారే వరకు ఉండించుకొని ఇట్లా బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని మిగతా కొబ్బరిని కూడా వేయించుకోవాలి మొత్తం కొబ్బరి అంతా. మంట ఎక్కువైందా? కొబ్బరి మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా తేమ శాతం పోయి మొత్తము బాగా వేగే వరకు వేయించుకోవాలి. అట్లాగే మొత్తం కొబ్బరిని కూడా అట్లాగే వేయించుకోవాలి. తేమ ఉంటే పాకంలో వేసినప్పుడు ఆ తేమ పాకానికి కూడా తగిలి ఇంకా లూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని తేమ మొత్తం పోయేటట్టు వేయించుకోవాలి. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని సుత్తి తీసుకొని కొట్టేసుకోవడం వల్ల పాకంలో వేసినప్పుడు అది ఉండలు లేకుండా తొందరగా కరుగుతుంది. ఇక్కడ మేమైతే 5 కేజీలు బెల్లం తీసుకున్నాము. 5 కేజీల బెల్లాన్ని ఇట్లా మొత్తము మెత్తంగా దంచుకున్నాము. ముందు దంచుకొని పొయ్యి మీద ఒక పెద్ద సెరవ పెట్టుకొని ఆ బెల్లం మొత్తం ఒక పెద్ద కుండలో వేసుకొని ఆ కుండలో 5 కేజీల బెల్లానికి గాను నేను వచ్చేసి 1/2 చెంబు నీళ్ళు పోసుకున్నా. సగం చెంబు నీళ్ళు అయితే సరిపోతుంది, లేకపోతే ఇంకో కొంచెం తగ్గించినా కానీ సరిపోతుంది. పాకం అనేది బాగా ముదురుపాకు రావాలి. ముదురుపాకు వచ్చినప్పుడు కొబ్బరి అయితే లడ్డు బాగా చుట్టుకుంటుంది. దాన్ని ఇప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి. కలబెట్టుకుంటూ ఉండి తర్వాత అది ఎప్పుడైతే పొంగులాగా పైన నురుగు అంతా వచ్చదో అప్పుడు ఆ ప్లేట్లో వేసుకొని చల్లనీళ్ళ ప్లేట్లో వేసుకోవాలి. చల్లనీళ్ళ ప్లేట్లో వేసుకోవడం వలన అది ఉంట అయిందనుకో, వీడియోలో చూపిస్తున్నట్టు ఉంట కావాలి. ఉంట అయితే అప్పుడు పాకు వచ్చినట్టు. ఇది ఇంకా నేత పాకు. ఇంకొక 2 నిమిషాలు ఉంటే పాకు రెడీ అవుతుంది. నాకైతే ఇక్కడ ఇంకా పాకం రెడీ అయిపోయింది. పాకంలో కొబ్బరి, నువ్వులు, జీడిపప్పులు అన్నీ వేసి పాకము కొబ్బరి బాగా కలిసిపోయేటట్టు కలపాల. అట్లా బాగా కలిపిన తర్వాత ఉన్న లడ్డు అయితే తయారైపోయింది. అది మిశ్రమాన్ని తీసుకొని చేతిలోకి తీసుకొని ఉండలాగా చేసుకొని ఇంకా లడ్డు లాగా చుట్టుకోవడమే, అంతే. లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే ఈరోజు 120 లడ్డూలు చేసాము. మా ఊళ్ళో 110 ఇల్లులు ఉన్నాయి. ఇంకా 10 లడ్డూలు ఎక్స్ట్రా చేసినాము. వీడియోలో చూపించినట్టు ఇంకా మొత్తం పిండిని మొత్తము అన్ని లడ్లు ఇట్లే తయారు చేసుకోవాలా, అంతే. కమ్మనైన లడ్డు తయారైపోయింది. నోట్లో వేసుకోగానే కరిగిపోయి స్వీట్గా భలే ఉంటుంది.
ఇదిగోండి మా లడ్డూలు మొత్తం తయారైపోయినాయి. మొత్తం 110 లడ్డూలు. ఇప్పుడు ఈ లడ్డూలన్నీ తీసుకెళ్ళి ఇంటింటికి తలా ఒకటి ఇవ్వాలని చెప్పి ప్లేట్లో సర్ది పెట్టాము. ఇంకా పిల్లలు వస్తే తీసుకెళ్ళి ఇచ్చేసి పంచడమే. నేనైతే ఫస్ట్ టైం అండి మీడియా ముందుకు రావడము. కెమెరా ముందు రాగానే భయంగా ఉంది. వీడియో వాయిస్ ఓవర్ అన్నీ ఎట్లా ఉన్నాయో ఫస్ట్ టైం అయితే కొంచెం భయంగానే చేశాను. వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.